హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను నవరాత్రుల్లో 6వ రోజు ప్రసాదం రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసే విధంగా కాదు, ఓసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు నిండుగా రవ్వని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే కప్పుతోని పచ్చి పాలని వేసుకోవాలి. కప్పు నిండుగా వేసుకొని ఓసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి పాలలో. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకొని ఓ నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి కాజు బాదంని. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని వేసుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ కాస్త నానింది కదా. ఇప్పుడు ఇదే కడాయిలోకి తీసుకొని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనకి రంగు మారి మంచి సువాసన వస్తుంటుంది. అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట నెయ్యిలోనే. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మధ్యలో ఒక్కసారి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఓసారి అంతా కలిపేసి కాస్త కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి ఇంకొక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు నిండుగా చక్కెరను వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పంచదార కలరు తేనె కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఇలా తేనె కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండుగా పాలను వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా అంతా కలుపుకోవాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటే మనకి ఒక 3 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోకే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.